హలో మావా, వెల్కమ్ టు పైథాన్ సిరీస్ డే 3 మావా. లాస్ట్ వీడియోలో పైథాన్ ఇన్స్టాలేషన్ చూసాం కాదు మావా. ఈరోజు మనం పైథాన్ వేరియబుల్స్ గురించి ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం మావా. ముందు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడమావా. మన ఇంట్లో కిచెన్లో షుగర్ బాక్స్, సాల్ట్ బాక్స్, రైస్ బాక్స్ ఉంటాయి కాదు మావా. మనం షుగర్ను ఒక బాక్స్లో, సాల్ట్ను ఒక బాక్స్లో, రైస్ను ఒక బాక్స్లో పెట్టుకుంటాం. అప్పుడు బాక్స్ ఓపెన్ చేయకుండానే ఆ బాక్స్లో ఏముందో మనకు తెలుస్తుంది మావా. అలాగే పైథాన్లో కూడా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి నేమ్స్ యూజ్ చేస్తాం మావా. దానినే వేరియబుల్స్ అంటారు. సింపుల్ డెఫినేషన్: వేరియబుల్స్ ఆర్ యూజ్ టు స్టోర్ డేటా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడమావా. పైథాన్ నేమ్ ఈక్వల్స్ రవి, మార్క్స్ ఈక్వల్స్ 95. ఇక్కడ నేమ్ మరియు మార్క్స్ అనేవి వేరియబుల్స్ మావా. రవి మరియు 95 అనేవి డేటా మావా. ఇప్పుడు ఈ వేరియబుల్లో స్టోర్ చేసిన డేటాని డిస్ప్లే చేద్దామవా. వేరియబుల్ వాల్యూని డిస్ప్లే చేయాలి అంటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయాలి మావా. ఎగ్జాంపుల్: పైథాన్ ప్రింట్ నేమ్, అవుట్పుట్ పైథాన్ రవి. సింపుల్ కాదు మావా. ఇప్పుడు వేరియబుల్స్కున్న కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ చూడమావా. వేరియబుల్ ఫస్ట్ క్యారెక్టర్ ఆల్ఫబెట్తో గానీ అండర్స్కోర్తో గానీ స్టార్ట్ అవ్వాలి మావా. స్పెషల్ క్యారెక్టర్స్తో స్టార్ట్ చేయకూడదు మావా. ఎగ్జాంపుల్స్: పైథాన్ ఎట్ నేమ్ హ్యాష్ మార్క్స్ పర్సెంట్ టోటల్ ఇలా రాయకూడదు మావా. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్: వేరియబుల్స్ కేస్ సెన్సిటివ్ మావా. ఎగ్జాంపుల్: పీథాన్ నేమ్ నేమ్ ఈ రెండు సేమ్ కాదు మావా. పీథాన్కి అవి రెండు డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్. సో మావా, ఈ వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, అవి ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా డిస్ప్లే చేయాలో మరియు ఇంపార్టెంట్ రూల్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్ డిక్లరేషన్, అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్స్, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దామవా. వీడియో నచ్చితే లైక్ చేయమవా, ఫ్రెండ్స్తో షేర్ చేయమవా. పైథాన్ సిరీస్ని ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకమవా. అంటిల్ దెన్, బై మవా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.